బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? పాప ఎలా ఉన్నావమ్మా? బాబు ఎలా ఉన్నారు? ఏ సిద్ధాంతమైనా ఏ సంఘానికి వెళ్ళినా క్రైస్తవంలో ఉండవలసింది ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి బాధలలో ఒకరు పాలు పంపులు పంచుకుంటూ ప్రేమించుకునే గొప్ప లక్షణానుభవమే యేసు ప్రభు వారు బోధించింది. దేవునిని ప్రేమించాలి, ఆయన ప్రథమ ఆజ్ఞ. రెండవది ఏమిటనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, గొప్ప ఆజ్ఞ. మనలను మనము ఏ రీతిగా ప్రేమించుకుంటామో ఇతరులను ప్రేమించే అనుభవంలోకి రాగలిగినప్పుడే ఈ క్రైస్తవ బోధనకు విలువ ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గోడలు నిర్మించుకోవద్దు, దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకు చూపెట్టవాలని మనవి చేస్తున్నాను. ఈ దేవుని యొక్క ప్రేమను ఇంకా అనుభవించని వారు ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ 10 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే యేసు ప్రభువారి ప్రేమలో ఉన్న రుచిని, ఆ ప్రేమ తత్వాన్ని అనుభవించని అనేకులు ఉన్నారు. వారి దగ్గరికి ఎవరు వెళ్తారు? యేసు ప్రభువారు నేర్పించిన సత్యాలు 3 అర్థం చేసుకోగలిగితే, 1 ఆయన మరణంలో ఉన్న గొప్ప కృప, అంత మాత్రమే కాదు ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తి, అనగా ఆయన మరణంలో ఆయన పునరుద్ధానంలో పొందగలిగే రక్షణానుభవం. 3వది ఏమిటి అనగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు చెప్పిన మాట ఇదే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. దేవుని నామానికి స్తోత్రం. ఎంతసేపు యెరూషలేములోనే అంటే ఉన్న చోటనే, అన్ని వసతులు ఉన్న చోటనే కాదు ప్రియులారా. అపోస్తుల కార్యములు మొదటి 7 అధ్యాయాలు చూసినట్లయితే యెరూషలేములోని సేవ కనపడుతుంది. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చూసినట్లయితే యూదయ సమరయాల్లో సేవ కనపడుతుంది. తదుపరి చూసినట్లయితే భూదిగంతముల వరకు సేవ కనపడుతుంది.
అపోస్తుల కార్యముల గ్రంథంలో 28 అధ్యాయాలే కానీ ఇప్పుడు జరిగేది అపోస్తుల కార్యములు 29వ అధ్యాయం నడుస్తోంది. ఈ సత్యాన్ని మనం గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత సేవ మనకు బాహ్యంగా కనబడుతుందో అంత విరివిగా కూడా కుల వ్యవస్థ కనబడుతుంది. నిజంగా ప్రేమామూర్తి అయిన యేసు ప్రభువాని హృదయంలో సంపూర్ణంగా ఆహ్వానించినట్లయితే ఈ కుల తత్వం, కుల వ్యవస్థ అది నిర్మూలం కావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను చెప్పాలంటే అనేక విషయాలు నేను చెప్పగలుగుతానండి. మీలో చాలామంది నా మీద ఆయాసంగా ఉండడానికి అవకాశం ఉంది. కుల వ్యవస్థ నశించాలి. పరలోకంలోనికి వెళ్ళిన తరువాత మనమందరము కలిసి కూర్చుంటాము, ప్రభువారిని స్తుతిస్తాము అనే అవగాహన మన విశ్వాసులకు ఇవ్వాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కుల వ్యవస్థ మారాలి అని అంటే మన మనసులో ఒక వినూత్నమైన అనుభవం కావాలి. మన బిడ్డల యొక్క వివాహాల్లో ఒక వినూత్నమైన మార్పు రావాలి. అది విశ్వాసులలో జరగాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీలో కొంతమంది అనవచ్చు, కడుపు నిండిన వాడు అన్నీ మాట్లాడతాడు అనవచ్చు. ప్రియులరా, పేదరికం అంటే నాకు తెలుసునండి, భిన్నమైన పరిస్థితులు నాకు తెలుసు. ప్రియులరా, నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్య ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో రావాలి అని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో జరిగింది ఇదే సత్యాలు. ఈ సత్యాలు మనం గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆదిమ శిష్యుల్లో కూడా కొన్ని ఇటువంటి పరిస్థితులు పోలేదు. వారు ఒకే మతానికి, ఒకే వ్యవస్థకు సంబంధించి దీనిని మేళవించి చెప్పాలి అని అనుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సంపూర్ణ అవగాహన కలుగు చేసిన తరువాత వారు సరిహద్దులు దాటారు. దేవుని నామానికి స్తోత్రం. సరిహద్దులు లేని ప్రేమ మన యొక్క జీవితాల్లో అలవాటు చేసుకునే వాళ్ళని మనం చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక చిన్న పాటను విందాం. పాటను విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుందాం. వీలున్న వారు దయచేసి మోకరించండి. వీల్లేని వారు ఎక్కడ ఉంటే అక్కడ తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించండి.
కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ సన్నిధి, మీ సహవాసం, మీ సంతోషం మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం నుండి ఇంతవరకు అనేక మంది సేవకుల ద్వారా అనేక ఛానల్స్లో మీరు మాట్లాడుతున్న విధానం కొరకే స్తోత్రాలు నాయనా. మా బోధలు ఏమైనప్పటికీ కూడా, మా సిద్ధాంతాలు ఏమైనప్పుడు కూడా ఒకే ఒక రక్షకుని గురించి మేము బోధిస్తున్నామనే సత్యాన్ని బోధకులు గ్రహించాలి, సంఘస్థులు గ్రహించాలి. ఆ సత్యము యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మాకు నేర్పిన ప్రేమ తత్వాన్ని గ్రహించి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు, సహాయం చేయండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడిన ప్రేమ లక్షణాలు మా యొక్క జీవితాలలో మూర్తిభవించడానికి కృప ప్రసాదించండి నాయనా. ఎంతోమంది టీవీ దగ్గరికి వచ్చారు, వారందరినీ దీవించండి ప్రభు. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. మానసిక నెమ్మది లేని వారికి ప్రశాంతత అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా దిగజారిన వారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృప చూపించండి. అసలు రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించండి ప్రభువా. ఆయా యాక్సిడెంట్స్ మూలంగా హాస్పిటల్లో ఉన్నవారు కానీ, ఇంటిలో ఉన్నవారు కానీ అయ్యా మీ ప్రేమను అనుభవించడానికి సహాయపడండి. ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో చెదిరి ఉన్న మా తెలుగు ప్రజలను రక్షించండి ప్రభువా. ఇంకా వాక్యము వినని మా ప్రియుల దగ్గరకు వాక్యాన్ని తీసుకుని వెళ్ళే భారాన్ని మాలో అనుగ్రహించండి ప్రభువా. మీ మధుర నామం ఇంకా ఒక్కసారి కూడా వినని ప్రజలు ఉన్నారని వింటున్నప్పుడు మా హృదయాలు జలధరిస్తున్నవి ప్రభువా. 2000 సంవత్సరాలు పైబడి మీ కృప ప్రేమ మానవుల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా మీ ప్రేమను తెలుసుకొని వారు ఉన్నారు అని అంటే ప్రభు దయతో మమ్మల్ని క్షమించండి నాయన. వారిని గుర్చిన భారం మా హృదయాల్లో అనుగ్రహించండి. ఈ రాత్రి చెప్పబడే వాక్యాన్ని దయతో దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. ఘనత మహిమ ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకోవాలి. పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నారు. పేతురు గారు ప్రసంగం చేశారు అని అంటే ఆ ప్రసంగంలోని అంశాలు ఏమై ఉంటాయా అని మనము ఎంతో ఆసక్తితో ధ్యానించాలి. ఈ భాగాన్ని మనం చదువుతూ ఉంటే పేతురు గారు సొంత వ్యాఖ్యానం ఏమీ చేయలేదు, ఏమీ ఆయన కథలేమీ చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇశ్రాయేలు వారలరా, నా మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబర్చెను. దేవుని చేత మెప్పు పొందిన అనుభవాలు కావాలని పేతురు గారు చెప్తున్నారు. అనేక పర్యాయాలు ప్రసంగికులు ప్రయత్నం చేసేది ఏమిటి అనగా మనుషులు చేత మెప్పు పొందేవారుగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. నా యొక్క మొదటి దినాల్లో కూడా ప్రసంగాలు చేస్తున్నప్పుడు ప్రసంగం చేసి వచ్చిన తర్వాత భలే ప్రసంగం చేసావు బ్రదర్ అని ఎవరు అడగపోతే వారిని నేనే అడిగేవాడిని. ఎలా ఉంది బ్రదర్ ప్రసంగం, ఎలా ఉంది సిస్టర్ ప్రసంగం, భలే చేశారన్న అంటేనే కానీ సంతృప్తి ఉండేది కాదు. ప్రియుల, వయస్సు పెరుగుతూ ఉండగా ఆయన స్వారూప్యంలో ఎదగాలి అనే కోరిక ఎక్కువ అవుతూ ఉండగా నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అని దినదినం నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబచ్చు. మన యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక జీవితాలలో యేసు ప్రభువారే మెప్పు పొందాలి.
ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లాలి. ప్రయత్నంగా కానీ అప్రయత్నంగా కానీ ఎన్నడూ కూడా మనల్ని మనము కనపరుచుకోవడానికి వీలు లేదు. నా మాట వినాలి. నేను ప్రసంగం చేస్తే అన్ని వేల మంది వచ్చారు, ఇన్ని వేల మంది వచ్చారు, మన డబ్బా మనం వాయించుకోవాల్సిన పని లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని వేల మంది వచ్చినా సభలలో ఎంతమంది రక్షింపబడ్డారు అనేది ప్రాముఖ్యం. ఎంతమంది ఆధ్యాత్మిక సంతృప్తితో కూటా నుంచి వెళ్తున్నారు అనేది ప్రాముఖ్యం. మనుషులను రప్పించడానికి ఈ దినాల్లో చాలా నూతన మార్గాలు ప్రసంగికులు అన్వేషిస్తున్నారు. ఆ నూతన మార్గాలను బట్టి, నూతన పోకడలను బట్టి మనుషులు వస్తూ ఉన్నారు. ప్రియులారా, మనుషులు సభలకు రావాలంటే లారీలు పంపించాలి, కార్లు పంపించాలి, భోజనం పెట్టాలి, ఏమేమో చేయాలి. స్వార్థపూరితమైన రీతిగా దేవుని వాక్యాన్ని నేర్పించడమా? ప్రియులారా, పేతురు గారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన అద్భుతాలు చేశారు. దేవుని నామానికి స్తోత్రం. నీళ్ళ మీద ప్రియ ప్రభు నడిచారు. ప్రియులారా, గమనించండి, ఆయన కుష్ఠవారిని బాగు చేశాడు. ఆయన కుంటివారికి ఆయన కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. ప్రియులారా, అద్భుత కార్యాలు చేశాడండి, మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, చనిపోయిన లాజరును బ్రతికించాడు. అంతకంటే గొప్ప కార్యం ఏముందండి? ప్రియులారా, ఈ కార్యాలు ఎందుకు చేశాడు అని అంటే దేవునికి మహిమ కలుగునట్లుగా చేశాడు. నన్ను ఏదో మెచ్చుకోవాలి అన్నట్టుగా కాకుండా ఈ కార్యాల ద్వారా దేవునికి మహిమ కలగాలని. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఏమి చేసినా దేవునికి మహిమ కలగాలి అనేది మన యొక్క గోలుగా ఉండాలి, మన యొక్క లక్షణంగా ఉండాలి. ప్రియులారా, ఒక సలహా పెద్దవానిగా ఇవన్నీ కనబరచాలి. ప్రభు కాలంలో ఇవి అవసరమైనాయి. ఈ కాలంలో మనకు అవసరమైన బోధ ఏమిటి అనగా మారు మనస్సు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా యేసు ప్రభువారు వచ్చారనే సత్యాన్ని లోకానికి మనం ప్రకటించాలి. ఆయా సమయాల్లో ట్రైన్లో వెళ్తూ ఉంటే, బస్సులో వెళ్తూ ఉంటే మనుషులు మాట్లాడుతూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గొప్ప కార్యం జరిగింది, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఘనకార్యం జరిగింది, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలిగారు, ఒకనాడు పేదవాడిని, నేను గొప్పవాడిని అయ్యాను, నేను ప్రమోషన్ కొరకు ఎన్నో తంటాలు పడ్డాను, కానీ అక్కడికి వెళ్ళాను, నాకు ప్రమోషన్ వచ్చింది. అన్ని మతాల్లోనూ ఇటువంటి సాక్ష్యాలు వింటూ ఉంటాం. కానీ ప్రియులరా, హృదయ పరివర్తన యేసు ప్రభువారి ద్వారా కలుగుతుంది అని చెప్పే అనుభవాలు మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఆ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తే తప్పనిసరిగా నీవు చెప్పగలుగుతావు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో అనేక సత్యాలు ఉన్నాయి, అనేక సత్యాలు చెప్పాలి, నేను కాదనటం లేదు. ఆ సత్యాలు మన యొక్క ప్రేక్షకులకు, వీక్షకులకు నేర్పించాలి, నేను కాదనటం లేదు. ప్రియులారా, గొప్ప సత్యం ఆ ప్రియ ప్రభు మనకు ఉచితముగా ఇచ్చే రక్షణను గురించి నొక్కి చెప్పాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కార్యాల్లో రక్షణ కార్యము గూర్చి చెప్పడం మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను పదే పదే చెబుతున్నాను. ఎంతో స్పష్టముగా పేతురు గారు ప్రసంగిస్తున్నారు. ప్రియులారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో ఉన్న శక్తిని గూర్చి పేతురు గారు చెబుతూ ఆయన కొన్ని వచనాలు ఆయన కోట్ చేశాడు. 16వ కీర్తనలో దావీదు గారి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. అంటే పేతురు గారికి వాక్యం మీద ఎంత కమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. అవును, వాక్యానికి వాక్యమే వ్యాఖ్యానం.
వాక్యానికి ఇంకో ఏదో ఉదాహరణ మేళవించి చెప్పేదానికంటే వాక్యాన్ని వ్యాఖ్యానించాలంటే ఇంకొక వాక్యం ద్వారానే మేళవించి చెప్పగలిగిన అనుభవంలోనికి మనం రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు మరణించారు. మరణించిన తదుపరి పేతురు గారు అంటున్నారు, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు 31 వచనం, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత స్పష్టముగా యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని, యేసు ప్రభు వారి యొక్క ఆరోహణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. యేసు ప్రభు వారు ఆరోహణం అయ్యారు, పరిశుద్ధాత్మ దేవుడు అవరోహణం అయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవరోహణం ద్వారా జరిగిన సంభవాలు ఎంతో స్పష్టముగా పేతురు గారు చెబుతున్నాడు. పేతురు గారు చెప్పే వాక్యాన్ని బలపరచడానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలను కలిపి ఆయన దృఢమైన రీతిగా చెబుతున్నాడు. ప్రియులారా, దావీదు మరణించాడు. ఒక విషయం, దావీదు ఎంతో మంచివాడు, దేవుని హృదయాన్ని వెంటాడినవాడు. కానీ దావీదు మరణించాడు, ఆయన లేవలేదు. దావీదు పరలోకమునకు ఎక్కి వెళ్ళలేదు. మీరు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు మరణించారు, సమాధి ఆయనను ఉంచుకునలేకపోయింది. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ట్రూత్! ఎటువంటి గొప్ప సత్యం! ఎలాగనుకుంటే, ఇలాగ చెప్పుకుంటే మనము ఇంకొక రీతిగా ఊహిస్తూ ఉంటాం. తండ్రి కుడి పార్శ్వాన్ని అంటే కుడి ప్రక్కనే ఒక కుర్చీ వేసుకుని ఆయన కూర్చున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా ఆయన సర్వంతర్యామి. ప్రియులారా, ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్న అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామో అదే అయి ఉన్నాం, మన గొప్పతనం కాదు అనే సత్యాన్ని గమనించాలి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువు క్రీస్తు. ప్రభువు అనే మాటలో గుప్తమైన గొప్ప గంభీరమైన సత్యం ఏమిటి అనగా ఆయనే దేవుడు. ఆ ఆత్మైన దేవుడైన యేసు ప్రభు వారిని క్రీస్తుగా నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇది రూఢిగా మీరు తెలుసుకోవాలి. ఈ రాత్రి క్రైస్తవ మతాన్ని లేక క్రైస్తవులను ద్వేషించేవారు తెలుసుకోవాల్సింది ఏమిటి అనగా యేసు ప్రభువారు మత బోధకుడుగా ఈ లోకానికి రాలేదు. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే క్రీస్తు, ఆయనే రక్షకుడు. ఇశ్రాయేలు వంశానికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఈ సత్యాన్ని గమనిస్తే మోక్షానికి బాట వేసుకున్నట్లే అనే సత్యాన్ని ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు గారు ఇంత భారంతో ఆయన మాట్లాడుతూ ఉంటే జరిగింది ఏమిటి అనగా 31వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులరా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. చూచారా పిల్లరా, పేతురు గారు ప్రసంగం చేశారు. పేతురు గారు ప్రసంగం చేసిన తదుపరి ఆయా శ్రోతల దగ్గరికి వెళ్ళి నీకేమి జరిగింది అని ఏమేమో వారి అనుభవాలు అడిగి తెలుసుకుని చప్పట్లు కొట్టించుకుని ఏమేమో చేసేదానికంటే
నేను మనవి చేస్తున్నాను. వారే వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. పేతురు గారు సమాధానం ఇస్తున్నారు. ఏమని? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. నేను ముగిస్తున్నాను. ఈ మాట వచ్చే పాఠంలో నేను చెప్తాను. చాలా గంభీరమైన సత్యం. ప్రియులారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా రండి సమయానికి దేవుని వాక్యాన్ని వినండి. దేవుని మనస్సును కలిగి దేవుడు మనల్ని రీతిగా ప్రేమించాడు. మనం కూడా ఇతరులను ప్రేమించి ఆ ప్రేమ తత్వ అనుభవంలోనికి వచ్చి లోకంలో ప్రేమామూర్తి అయిన యేసు ప్రభువారిని కనబరుద్దాం. అట్టి కృపా తీర్మానం వాక్యమైన వారికి ఆ ప్రభువే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.